టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 అయింది. మేము ఇప్పుడే ఇక్కడ స్ట్రాబెర్రీ పికింగ్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము. ఇది ఎంట్రన్స్ దగ్గర ఉన్న ప్లేస్. ఇక్కడే వీళ్ళు మాకు రిజర్వేషన్ చేశారు. అండ్ ఇక్కడికి రాగానే ఆకలిస్తుందని చెప్పేసి మా బాబు ఏదో బ్రెడ్ కొనుక్కొచ్చుకొని తిన్నాడు. ఇప్పుడే చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరూ లోపలికి వెళ్ళి రిజర్వేషన్ అది చేయించుకుంటున్నారు. ఈ ప్లేస్ చుట్టూ ఇలా ఉంది. ఇది ఒక విలేజ్ టైప్లో ఉంది. చాలా స్పేషియస్గా ప్లేస్ ఉంది. అక్కడక్కడ చెట్లు అసలు బాగుంది సిటీతో కంపేర్ చేస్తే. అండ్ ఇలా ఇల్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇల్లు ఉండి ఇంటికి పక్కన చాలా ప్లేస్ ఉంది చెట్లు పెంచుకోవడానికి. సిటీస్లో మనకి ఇలా కనిపించవు, చాలా వరకు అపార్ట్మెంట్సే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, లోపలికి వచ్చేసాము. స్ట్రాబెర్రీస్ ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి చూడండి. కొన్నేమో ఫుల్గా రెడ్ కలర్లో ఉన్నాయి, కొన్నేమో వైట్ కలర్లో, కొన్నేమో ఇప్పుడిప్పుడే కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఇంకా ఫుల్గా రెడ్ కాలేదు. ఇది లోపల అక్కడక్కడ కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయి మనకి. విను, తెంపినావా ఆల్రెడీ? వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట, వీటిని ఎలా తెంపాలి అనేది కూడా. అలా చేతిని ట్విస్ట్ చేసి తినాలంట. ఇందులో మిల్క్ మాకు ఈ ట్రేస్ ఇచ్చారు ప్లాస్టిక్వి, ఇందులో కండెన్స్డ్ మిల్క్ అవి ఇచ్చారనమాట. ఈ స్ట్రాబెర్రీని మనం అందులో పిక్ చేసుకొని స్ట్రాబెర్రీని అందులో డిప్ చేసుకొని తినొచ్చు అని చెప్పేసి. ఈ స్ట్రాబెర్రీస్ అయితే చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. మేము మామూలుగా అప్పుడప్పుడు షాప్స్లో కొనుక్కుంటాము, వాటితో కంపేర్ చేస్తే స్వీట్నెస్ చాలా ఎక్కువ ఉంది. ఇవే చాలా స్వీట్గా ఉన్నాయి అంటే మాకు వీళ్ళు కండెన్స్డ్ మిల్క్ ఇచ్చారు, అందులో డిప్ చేసుకొని తింటే అసలు విపరీతంగా తీయగా ఉన్నాయన్నమాట. ఇంకా కాకపోతే వాళ్ళు ప్రతి ఒక్కరికి మేము లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఈ ప్లాస్టిక్ ట్రేస్ ఇచ్చి అందులో కండెన్స్డ్ మిల్క్, ఇంకొకటి చాక్లెట్ క్రీమ్ కూడా ఉంది. మేమైతే కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాము. చాక్లెట్లో డిప్ చేసుకుని తింటే అంత టేస్ట్ అనిపించలేదు నాకు. లోపల మేము ఆల్మోస్ట్ 1 అవర్ ఉన్నాము. ఈ 1 అవర్లో మనకి ఎన్ని స్ట్రాబెర్రీస్ కావాలంటే అన్ని తెంపుకొని మనము తినేయచ్చు. అండ్ అక్కడక్కడ చైర్స్ కూడా ఉన్నాయి కదా, చక్కగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. వీళ్ళు నైస్గా మ్యూజిక్ కూడా ప్లే చేశారు. మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఈ ఫామ్లో మనం అటు ఇటు నడవచ్చు అనమాట. ఇంకా చాలా ఇలాంటి రోస్ చాలా ఉన్నాయి. సో ప్రతి రోలో మేము ఇంకా వెళ్తూ అక్కడ ఉన్న స్ట్రాబెర్రీస్ అంతా చూస్తూ ఉన్నాము. ఈ స్ట్రాబెర్రీ పికింగ్ అనేది మనకి ఇయర్ మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉండదు. ఓన్లీ ఇది సీజన్ ఉంటుంది కదా, జనవరి టు ఏప్రిల్, ఈ సీజన్లో మాత్రమే ఇవి ఉంటాయి కాబట్టి మనకి ఆ టైంలోనే అలో చేస్తారు. ఇలా గ్రీనరీ ఎక్కువ ఉన్న దగ్గరికి, ఫార్మ్స్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే అసలు టైమే తెలియదు. 1 అవర్ 2 అవర్స్ ఇందులో ఉన్నా కూడా ఏదో 5 మినిట్స్ 10 మినిట్స్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ లంచ్ టైంకి వచ్చేసరికి మాకు వీళ్ళు ఒక క్రేప్ ఇచ్చి దానిపైన క్రీమ్ అండ్ చాక్లెట్ సిరప్ కూడా ఇచ్చారనమాట. మేము లోపలికి వచ్చింది స్ట్రాబెర్రీస్ తిందాము అనుకున్నాము, కాకపోతే వీళ్ళు ఇచ్చే ఈ స్వీట్స్ వల్ల మాకు స్ట్రాబెర్రీస్ ఎక్కువ తినాలనిపించలేదు. సో 1 అవర్కి మేము బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత మేమందరం కలిసి ఇక్కడ బింగో గేమ్ ఆడాము. ఇది అంతా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు గేమ్ కూడా. టైం ఇప్పుడు 2:40 అయింది. ఇంకా ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతున్నాము. ఇక్కడ రాసింది చూడండి, షింజో ఫామ్ అంట ఈ ఫామ్ పేరు. అండ్ ఈ ఫామ్కి ముందే ఒక ఇల్లు ఉంది, నాకైతే ఇల్లు బాగా నచ్చింది. ఈ స్ట్రాబెర్రీ పికింగ్ ప్లేస్కి దగ్గరలోనే ఒక పార్క్ ఉంది, మేము వచ్చేటప్పుడు చూసాము. సో ఇప్పుడు ఆ పార్క్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో చూడండి ఇక్కడ అన్ని పింక్ కలర్లో ఫ్లవర్స్. ఇప్పుడు సక్రా సీజన్ కదా, ఇంకా ఎక్కడికి వెళ్ళినా మనకి కలర్ఫుల్గా ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. పార్క్ దగ్గరికి వచ్చేసాము. ఈరోజు ఎండ ఉంది కదా, సో చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు. గాలికి మొత్తం పూల రెక్కలన్నీ అలా చెట్టుపై నుంచి రాలిపోతున్నాయి. మేము ఇందాక అక్కడ బింగో గేమ్ ఆడాము కదా, అందులో ఫస్ట్ ప్రైజ్ 5,000 yen, సెకండ్ ప్రైజ్ 3,000 yen, ఇంకా థర్డ్ ప్రైజ్ కింద 5 మెంబర్స్కి ఏమో 2,000 yen అలా ఇచ్చారనమాట. అందులో ఈరోజు లక్కీగా మా హస్బెండ్కి ఫస్ట్ ప్రైజ్, నేను సెకండ్ ప్రైజ్ విన్ అయ్యా. ఇదిగోండి మాకు వచ్చిన 2 గిఫ్ట్ కార్డ్స్ ఇవి. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇద్దరం మేము విన్ అయ్యాము, నేను మా ఆయన.
ఇక్కడ ఈ పార్క్ ఎంట్రన్స్ దగ్గర చూడండి అన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న చామంతి పువ్వులు మన దగ్గర కూడా ఉంటాయి కదా, ఈ సీజన్లోనే కనిపిస్తాయి ఇక్కడ. అండ్ కొన్ని ట్యూలిప్స్ అలా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఈ సీజన్లో కొన్ని ప్లేసెస్లో ట్యూలిప్ గార్డెన్స్ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. మేము ఈసారి వెళ్ళలేదు. అన్ని రకాల కలర్స్లో ట్యూలిప్స్ ఉంటాయి అక్కడ, చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్ చూడడానికి. మా బాబుకి ఆకలిస్తుంది అంటే మెక్డొనాల్డ్స్కి వెళ్ళాము. నేను ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేసి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సయోనారా. ఈ బ్యూటిఫుల్ స్ట్రాబెర్రీ ఫామ్ మీకు ఎలా అనిపించింది? మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. కలర్ఫుల్ స్ట్రాబెర్రీస్ అండ్ గ్రీనరీని చూస్తే అసలు మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కూడా మాకు కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఫామ్కి వెళ్ళారా, ఎక్స్పీరియన్స్ని కూడా మాతో షేర్ చేసుకోండి.